మొహమాటం లేని వారమై ఉండడం ఎలా అన్నటువంటి అంశంలో పలు రకాలుగా వాటిని అర్థం చేసుకోవడానికి సూత్రం వెంబడి సూత్రము కొంచెం కొంచెముగా మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ మొహమాటములో యాకోబు గారు తెలిపిన సందర్భాన్ని పదే పదే మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఒకసారి మరలా యాకోబు గారు ఏం చెప్పారో వాటిని జ్ఞాపకం ముందు ఉంచుకొని నేటి అంశానికి మనం వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని దయతో చదవండి. మీరు పక్షపాతము గలవారైతే, మీరు అంటే సంఘములో ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నారు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. పాపులు దేవుని రాజ్యానికి వారసులు కారు. పాపులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు. గల కారణం పక్షపాతం. అందుకే మొదటి వచనం చెప్పాడు చూడండి, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో సంఘములో ఉన్న వారందరూ ఏం కలిగి ఉండకూడదట? మోమాటము కలిగిన వారై ఉండకుడి. పరదేశులైన మనకు ఏంటంటే పక్షపాతం అనగా మోమాటం అవసరమా? పక్షపాతమే ఉండకూడదంటున్నాడు. కానీ ఈరోజు పక్షపాతంతోనే లోకము నడుస్తూ ఉంది. లోకమే కాదు, సంఘము కూడా ఆ ధోరణిలోనే ఉందని, వాటిని అధిగమించడం ఎలాగో మనము పాఠం వెంబడి పాఠం నేర్చుకోవటంలో ఈరోజు పేతురు గారు తన సంఘానికి చెదరైనటువంటి సహోదరి సహోదరులకు విశ్వాసమందు బలహీనులైతున్నటువంటి వారికి రాసేటట్టు ఆయన్ని చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2-3 వచనాలు దయతో చదవాల్సిందిగా కోరుచున్నాను. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయమే 1-2-3 వచనాలు. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధాత్మను పొందినవాడై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోత్సహింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా చూసండి, పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బీతునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. నేనేం చెప్పి రాస్తున్నా మీకు అందరికీ తెలుసా? ఈ లెటర్లో ఏముందో తెలుసా? పేతురు గారు ఇలా చెదిరినటువంటి వారందరికీ, నాటి మొదటి శతాబ్దపు విశ్వాసులకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. వీళ్ళేడో చెదిరిపోయారంటే సాదా చెదిరిపోయారనుకునేరు మహాహింసలతో. ఆనాడు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప మిగతా వారందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారిని విశ్వాసమందు బలపరచుట కొరకు వ్రాస్తూ వారి వ్యక్తిత్వ నిర్మాణం ఎక్కడ పాడైపోతుందో ఏమో అని వారిని బలపరుస్తూ వ్రాస్తూ చెప్పాడు. అందులో అనేక వ్యక్తిత్వాల్ని ఆయన బోధించడం జరిగింది. అయినా బాప్తీసం పొందేస్తే సరిపోదు. బాప్తీసం పొందిన వారు ఏ లక్ష్య సాధన కొరకైతే బాప్తీసం పొందారో ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఆ లక్ష్యమును సాధించేంత వరకు ఏమండి విశ్వాసం వెంబడి విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ
వ్యక్తిత్వపు వెంబడి వ్యక్తిత్వాన్ని అలంకరించుకోమని ప్రోత్సహిస్తూ చెప్తున్నటువంటి మాటలు. అందులో 14వ వచనంలో ఆయన చెప్తూ మాట్లాడుతూ 14వ వచనంలో ఈ గొప్ప మాటను చెప్తున్నాడు. అది మనకు సోదరుడు చదివి వినిపించిన సందర్భం. ఏమన్నట్టునైనా నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక దేవుడు చెప్తున్నాడట. పేతురు గారు చెప్తున్నారు విశ్వాసులకి, దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కనుక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇదే మాత్రం సరిపోదు అని కింద ఏమన్నాడు చూడండి. అది పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అయిన దేవుడని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని మరి చెదిరినటువంటి క్రైస్తవానికి ఆనాడు ఈనాడు మనకు ప్రతి పత్రిక క్రైస్తవ జీవితాన్ని పునరుద్ధరించడానికే, ప్రతి ఒక్క వ్యక్తిని పరలోకానికి నడిపించడానికే ఈ ప్రతి మాట దేవుడు మన కోసం రాశాడు. చూడండి మాటను చూడగలిగితే చెదిరిన వారందరూ ఎక్కడ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతారేమో, చెదిరిన వారందరూ మనుజాశలను అనుసరించి ముందు ప్రవర్తించినట్టు ఆ ప్రవర్తనలోకి ఎలాగూ బయటికి వెళ్ళిపోతారో ఏమో అని వారందరినీ బలపరచుటకు అందరినీ నిత్యరాజ్యం వైపు నడిపించడానికి తగు వ్యక్తిత్వాలను సంపాదించుకోమని ప్రతి ఒక్కరిని కురికొల్పుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రియమైన వాళ్ళ. చూడండి, మనుజాసులను అనుసరించి ఒకవేళ మీరు ఏమైపోతారట, పాత జీవితానికి ఎక్కడికి వెళ్ళిపోతారో అని ఏనా చదువు మన మాటను. విధేయులకు పిల్లలై మీ పూర్వపు బాప్తిసానికి ముందున్నది దాని గురించి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఉన్నాయి చూసారా, ఆ ఆశలను అనుసరించి ప్రవర్తిస్తారేమో. నేను అలా ప్రవర్తించి మీరు పక్షపాతులైపోతారేమో, మీరు అపరిశుద్ధులైపోతారేమో, మరలా దేవునికి దక్కక అపవాదిక వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోతారేమో. కనుక మీరు పక్షపాతమై ఉండకూడదు. పక్షపాతంతో మీ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ముందుకు జరిగించుకోకూడదు. అందుకే పక్షపాతంతో ఉండకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్త పరచుకోండి. ఎందుకని? మీరందరూ ఎవరైనా పరదేశులు కనుక. సో ఈ మాటను మీకు అర్థమవడానికి వాటిని అంశం రూపంలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మీకు చెప్పింది. ఇదే బోర్డులో కూడా రాశాను. ఏదైనా పరదేశులైనా మనకు పక్షపాతం అవసరమా? పరదేశులము మనకు పక్షపాతం అవసరమా? పక్షపాతము అంటే మోమాటం అనగా పక్షపాతం అని చూసాం. ఈ పక్షపాతము ఉంటే దేవుడు అసహించుకుంటాడని, దేవుడు తన రాజ్యములకు చేర్చుకోడని గత 2-3 ఎపిసోడ్లో మీరు విన్నారు. ఇదిగో ఈరోజు ఆలోచించవలసిన మాటలు. పరదేశులమైన మనం పక్షపాతముతో ఉండకూడదు అని. ఏమంటే మనం భూమి మీద ఎవరమాట? పరదేశులమును
యాత్రికులమునై ఉన్నాము. పరదేశులం అంటే పరదేశం అంటే ఈ దేశమునకు సంబంధించిన వారము కామని దాని అర్థం. మనం ఏ దేశం నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశస్థులము కాము, మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాము. బాప్తీసం పొందిన వారందరూ కూడా ఈ దేశంలో ఉండాలని కోరుతున్నాను. నేను ఈ లోకానికి పరదేశిని, ఈ దేశస్థుని కాను అని. అప్పుడే నీ గమ్యస్థానం అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడికి వచ్చిన వారందరూ చూడండి, ఇదే మా లోకం అనుకున్నారనుకోండి, వారు చేసే పనులన్నీ మారిపోతాయి. తాను శరీరం అనుకున్నాడు అనుకోండి, తాను చేసే పనులన్నీ మారిపోతాయి. అదే తానంటే ఆత్మని, నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాను, నేను పరలోకమునకు సంబంధించిన వాడన్న సంగతిని తెలుసుకుంటే తన జీవితం మారిపోతుంది. అందుకొరకే బ్రతకగలడు అన్నది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులరా. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా ఉండండి ఆయన, మనము పరదేశులము, మనకెందుకునైనా పక్షపాతం. సో పక్షపాతం అంటే చెప్పాను ఏంటంటే, పక్షపాతం అంటే ఒకడు బంగారు ఉంగరమును కట్టుకొని ప్రశస్త వస్త్రములు వేసుకొని మీ సమాజ మందిరములకు వస్తే వాడిని ఏం చేస్తున్నారట? సన్మానించి ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో, ఇది తిను, అది తిను అంటాడట. అదే పేదవాడైన వాడు మురికి బట్టలతో మీ సమాజ మందిరానికి వస్తే, మీ సంఘములకు వస్తే, నువ్వు అక్కడ నిలువము, నువ్వు నా పాదములకు కింద కూర్చున్నాము అని పక్షపాత వైఖరిని చూపిస్తారు. ఇలా చూపించటం వలన మీరు పరలోకానికి అర్హులు కారు. ఈ గుణం మీలో ఉన్న ఎడల దీన్ని తీసివేసుకోండి అని ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసి మన చేతులు పెట్టింది. ఇలాంటి గుణం మనలో ఉంటే మనం మారాలని. భాషాపరంగా, రంగుపరంగా, జాతిపరంగా, కులాల పరంగా ఈరోజు దేవునికి దూరమై బ్రతుకుతున్నారు ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఈ ఆలోచించే వారందరినీ, ఎర్రగా ఉన్నవారు ఒక జాతి, నల్లగా ఉన్నవారు ఒక జాతి, కులాలలో పలు వర్గాల పేర్లు పెట్టి ఇలా దూరం చేసేసి ఈరోజు పక్షపాతానికి గురైపోతున్న వారందరూ మరణం అటు అవ్వంగానే వారి పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పండి. చనిపోయిన వెంటనే వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు అయినా? వారికి సపరేటుగా పాతాళ లోకంలో వారికి సపరేట్లు ఉన్నాయా? నువ్వు చావంగానే, అక్కడ చావి దాటుకంగానే వేదనకరమైన స్థలంలో ఇది తెల్లవాళ్ళకి, ఇది నల్లోళ్ళకి, ఇది పలానా జాతి వాళ్ళకి అని ఏమైనా ఉందనైనా చెప్పండి. ఇలా ఉంటే చెప్పాలి కదా దాన్ని కూడా. పరలోకములు కూడా అలా వగేరే ఉండాలి కదా. ఒకవేళ పరలోకానికి మనం వెళ్తే పరలోకంలో రెడ్లను ఒక పక్క, నాయుళ్ళని ఒక పక్క, మాలోళ్ళని ఒక పక్క ఉందంటారు నాయన. చెప్పండి, ఇక్కడ ఉంటే ఈ పక్షపాతం అక్కడల్లా కూడా ఉండాలి కదా. బస్సులో ఎక్కినా వాళ్ళ బస్సు, వీళ్ళ బస్సు అని ఉందా? లేదు. సమాజ మందిరంలో వాళ్ళకొక బావి, వీళ్ళకొక బావి, వాళ్ళకొక పంపు, వీళ్ళకొక పంపు ఉందా? వీళ్ళకొక కొలాయి, వాళ్ళకొక కొలాయి ఉందా నాన్న? లేదే. సర్వము సమానత్వాన్ని చూపిస్తున్నప్పుడు మీరు పక్షపాతాలు ఎందుకు చూపించుకుంటున్నారు నాయన? ఇలా పక్షపాతములతో ప్రతి ఒక్కరు బ్రతుకుతూ ఏమైపోతున్నారు తెలుసా? తమ స్పృహను, తన ఉనికిని కోల్పోతున్నారు. తన మనిషి అన్న సంగతిని మర్చిపోతున్నాడు. మొదట పరదేశులకి ఎందుకురా? ఏది? పక్షపాతం. పరదేశంలోనైనా ఈ దేశానికి సంబంధించిన వారు కాము మనము. ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాము దీనికి ఎంతరా కులాలు, దీనికి ఎంతరా మతాలు? నువ్వు మనిషి అన్న సంగతిని మరవకుండా బ్రతుకు అని. ఈరోజు చూసారా ప్రియుల, గడపట నిలబెట్టి నీళ్ళు ఇస్తారండి. అది నీళ్లు కూడా వాళ్ళ చెంబుకు తగిలిపోద్దని ఏం చేయాలి తెలుసా? నేను చేతులు పట్టుకుని, దోషులు పట్టుకుంటే చెంబు తగలకుండా పోస్తారు. వాళ్ళకు ఒక గ్లాసు, వీళ్ళకి ఒక గ్లాసు, వాళ్ళకు ఒక పడక, వీళ్ళకి ఒక పడక. చూసారా? వాళ్ళకు ఒక రూము, వీళ్ళకి ఒక రూము. పక్షపాతముతో ఈరోజు ప్రపంచమంతా రగిలిపోతుంది ప్రేమైన వాళ్ళరా. ఏది వద్దని దేవుడు కలగన్నాడో దాన్ని నింపేశాడు అపవాది. చిన్నది ఎక్కడ కూడా అయినా, పనికి మాలినది ఎక్కడ కూడా.
అక్కడ అవసరం లేదు అసలు. అవసరం లేని చోట కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికి అర్థమవుతుంది ఇట్లా పాఠం? ఎప్పుడు అర్థమవుతుంది తమ మనుషులని? ఏదైనా అందరూ వచ్చారు, బస్సు ఎక్కాం, ఇలా ట్రైన్ ఎక్కాం, ఏది ఎక్కాం, అక్కడ కూడా చూపిస్తావా? బస్సులో కూర్చున్న వారందరూ ఏదైనా నువ్వు ఏ కులం, కూర్చో, నువ్వు ఏ కులం, నువ్వు నిలబడు అంటారా? అయినా అలా చూపితే బాగుంటుంది. ఒకసారి చెప్పండి. అలా చూపుతూ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ వాడిని చూసి ఏమంటారు తెలుసు? కూర్చున్న వారందరూ పెద్ద గొడవ లేచిపోయింది అనుకోనైనా ఈ మాట వచ్చేస్తుంది అక్కడక్కడ. ఆ గొడవ వచ్చేసేటప్పుడు బస్సులో ఉన్న వారందరూ ఇచ్చే తీర్పు ఏం తెలుసా? ఎందుకునైనా గొడవ, నెక్స్ట్ స్టేజ్ వచ్చేస్తే దిగేలే కదా. మనమందరం ప్రయాణికులమే కదా. వస్తున్నాం, గూడూరు వస్తే దిగేస్తాం, నాడిపేట వస్తే దిగేస్తాము, కొట్టుకొని చేస్తాం. బస్సులోనే ఉండి కొట్టుకుందాం కావాల్సి ఉంటే, ట్రైన్లోనే ఉంటే కొట్టుకుందాం. ఇక్కడ దిగేయాలనే. ఇక్కడ వెంకటేశ్వరం దిగేసేవాడికి ఎందుకనే నా కులం? ఎక్కిన తర్వాత, ట్రైన్ ఎక్కిన తర్వాత వేదాయపాలెం దిగేయాలి. నెక్స్ట్ స్టేజ్ ఏదే? వేదాయపాలెం కులమా? అందుకే ఈ మాట అర్థం కాని వారందరికీ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు మూలంగా అమూల్యంగా పలికాడు. జాగ్రత్త రే అన్నాడు. నేను ప్రేమగా చెప్తున్నా, ఆయన ఇంకా గోపంగా చెప్పుంటాడు. దేవుడు పరిశుద్ధుడురా, మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రయత్నించండి, పరిశుద్ధులుగా ఉండగలకు ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు మనుషులతో సమానంగా ఉండటకు నేర్చుకోండి. ఏంటి కులగజ్జి? జన భయంకరంగా ఉంది. అందుకే చెప్తున్నాడు, మీరందరూ ఈ భూమి మీదకి ఎక్కారురా, ఇది ప్రయాణం. ఒకరోజు దిగేయాలి, స్టేజ్ రాగానే దిగేయాలి. ఆ దిగేసినంత మాత్రానికి ఎందుకునైనా ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ పక్షపాతాలు? మనం ఎక్కడ ఎక్కామో ఎక్కడ దిగేయాలి. దిగేసేదానికి ఎందుకన్నా గొడవ? కాసేపే మరలా దిగేసిన తర్వాత ఇంటికాడ వచ్చి కూడా పోరాట్లాడతారా? ఎవరుంటారు నీతో పోట్లాడడానికి? వాడు బస్సులో వెళ్ళిపోయింది. ఈ లోకం మీద అలాగే కలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఆలోచించకుండా పంతాలు పెంచుకొని దేవుని రాజ్యానికి దూరం అయిపోయి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా జ్ఞానం ఉన్నవారులా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారై ఉంటే మొట్టమొదట తీసేయాల్సింది ఏందైనా? మనుషుల దగ్గర నుంచి తీసేయాల్సింది ఏది? పక్షపాతం, మోమాటం తీసేయండి. ఎందుకని? దినవృత్తాంతం 1వ గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చూడండి. మా పితరులందరి వలే, అయ్యా మా పితరులందరి వలే, మీ పితరులు కూడా అనుకోండి, మీ పితరులందరి వలే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నామునైనా. మేము అతిథులము, పరదేశులము. మా తాత ముత్తాత వారు నీ సన్నిధిలో భూమి మీద ఎవరినైనా అతిథులమును పరదేశులను. ఏనా మీ తాత, మీ ముత్తాతలు? ఆదాము దగ్గర నుంచున్న వారందరూ ఎవరటమ్మా? అతిథులు కదా. ఇక ఏమన్నాడు? పరదేశులే కదా. మేము కూడా పరదేశులమని తెలుసుకొని ఏమంటున్నాడు ఆయన? మేమును పరదేశులము, మా భూ నివాస కాలము నీడంత అస్థిరము. ఎందుకెందుకునైనా పక్షపాతం? మా తాత ముత్తాత వాళ్ళు ఎవరినైనా పరదేశులు, మేమెవరము? పరదేశులము. భూమి మీద ఎంతకాలం ఉంటామట? నీడంతా అస్థిరమైనది. నీడ ఎంతసేపు ఉంటుంది అయినా? ఇప్పుడు నిలబడితే ఇటు కనబడుతుంటుంది నీడ, సూర్యుడు ఇటు వస్తున్నాడు కాబట్టి ఎంతసేపు ఉంటుంది? పొడువుగా ఉంటుంది, ఎత్తుగా. అమ్మ మనకంటే ఎత్తుకుంటుంది. ఉంటుందా? సూర్యుడు వచ్చే కొద్ది తగ్గిపోద్ది. మళ్ళీ దగ్గరకు వచ్చేసి నిట్ట మధ్యాహ్నం వచ్చిందనుకో అసలు మన నీడ మనకు కనపడదు. ఏమైంది? ఇక కాసేపు చూస్తే సూర్యుడు వాలేడనంటే మళ్ళీ నీ నీడ స్టార్ట్ అవుతుంది. పోనీ అట్టే ఉంటుందంటే అట్లా పెద్దదవుతూ మాయమైపోద్ది. ఇది నీ బతుకు. భూమి మీదకి వచ్చిన వారందరూ అలాంటి వారే కదా. చూసారు, నీడంతా అస్థిరులే కదా. ఈ లోకానికి సంబంధించిన వారే కదా, ఈ లోకానికి సంబంధించిన వారులే కదా. అందరూ ఈ లోకమందు ఉండపోయేది ఎవరు లేదు కదా. అంతంత నాది, ఇంతంత నాది అని పంచుకున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు దాన్ని అలాగే చూస్తూ వెళ్ళిపోయారు ప్రేమైన వాళ్ళు. అర్థం కాక, ఇది కాసేపే ఉన్నదన్న సంగతిని అర్థం కాక ఈరోజు పంతాలు పెట్టుకొని పక్షపాతాలు వహిస్తున్నారు ప్రేమైన వాళ్ళారా.
తెలియని వారు వహిస్తే పర్వాలేదండి, క్రైస్తవులు వహిస్తున్నారు ఈరోజు. మాది ఆ సంఘం, మీది ఏ సంఘం, వాళ్ళకి వీళ్ళకి పొంతు లేదు, మాటలు లేవు. వాడు ఇక్కడికి రాకూడదు, వీడు అక్కడికి పోకూడదు. పంతం, పక్షపాతం. చూసారు, ఈ పక్షపాతములతో ఏమి సాధిస్తారండి? ఏమండి, అందుకే గమనించాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటి వారమండి మనం. ఏ లక్ష్మి, అంతేనా? కాసేపే కూర్చొని ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతావు. ఎందుకు? పరదేశులకు ఎందుకండి పక్షపాతం? ఈ లోకంలో ఉంటే కరెక్ట్, వెరీ గుడ్. ఇక్కడే ఉండేది అయితే పక్షపాతం ఇంతవరకు అద్దులు కట్టుకో ఉండు. నిన్ను నీవే అపార్థునిగా చేసుకుంటున్నావు. దేవుడు పక్షపాతి కాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాత్రం పక్షపాతులు అయితే, నేను పక్షపాతిని కాదు, నాకు పక్షపాతి భార్యని తీసుకొచ్చి కడితే ఎట్టుంటుంది చెప్పండి? రోజు గొడవ ఉంటుంది. ఎందుకని? నేను ఇవ్వాలని ఆమె ఇవ్వకూడదని, మేము తినాలని ఆమె తినకూడదని. ఎంత గొడవ ఉంటుంది చెప్పండి? అసలు సంసారం బాగుండదు. ఎలా ఉండాలైనా? నేను పక్షపాతిని కాను, నా భార్య కూడా పక్షపాతిగా ఉండకూడదు. అది దేవుడు కోరింది. నేను పక్షపాతిని కాను, మరి మీరు కూడా పక్షపాతులై ఉండండి. పరలోకం వెళ్ళాలనుకుని ఎవరైనా ఆశించేవారు ఉంటే మొట్టమొదటి మీరు తీసేయవలసింది పక్షపాతమనే గుణాన్నైనా. పరలోకానికి వెళ్ళే ఆశ అయితే ఉంది, కానీ నేను తీసేయలేను అనుకుంటే నువ్వు ఏ రోజు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుడు పక్షపాతి కాడు. ఇక్కడ కాసేపే మీరు ఉండబోతారు అని రాసి లేవీ కాండంలో జరిగిన సంఘటన చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందరూ బైబిల్ తీసి చూడండి. లేవీయ కాండం, దేవుడు పక్షపాతి కాడు. 24వ అధ్యాయం, లేవీయ కాండం 24:22 వచనం చదువునైనా. 24వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం, దయచేసి చూడండి. ఏనైనా మీరు పక్షపాతము లేక, అది మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టే మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పుమనెను. దేవుడు ఏం చెప్తున్నట్టయినా? పక్షపాతము లేకుండా ఉండాలి. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. ఎవరైనా పక్షపాతం ఉంటే వారికి దేవుడు చెప్తున్నమాట, మీరు పక్షపాతులై ఉండకూడదు అని. మీరు తీర్పు తీర్చినప్పుడు అన్నాడు, మీరు ఎవరు వీళ్ళు ఒకసారి ఆలోచించాలి. పరదేశికి మీరు చేసినట్టే మీ స్వదేశికిని చేయాలి. వీరు పరదేశులకు మాత్రమే చేస్తానైనా, స్వదేశికి చేయరు. పరదేశి స్వదేశి వివరణ ఇచ్చాడు ఇక్కడ. పరదేశులకి ఏం చేశారు, స్వదేశులకి ఏం చేశారు? పరదేశి అంటే అర్థమైనా ఈ దేశమునకు సంబంధించిన వాడు కాడు. వాడు ఒకవేళ వస్తే వానికి చేసినట్టే మీ స్వదేశికి కూడా చేయండి. కానీ మన ఊర్లో ఎలా ఉంటుందైనా? పరదేశికి అంటే వేరే ఊరి వాడికి ఒక న్యాయం, మన ఊరు వాడికి ఒక న్యాయం ఉంటుందా లేదా? ప్రతి ఊర్లో ఉంది ఇది. నలుగురు వచ్చి కొట్టేశారనుకో, కొట్టేశారంట వాడిని, ఎవరిని? మన ఊరు వాడినే. చెప్తాంటారు కత్తులు తీసుకోపోయి నరికేద్దాం బండి అంటారు. అదే వేరే ఊరిని వాడిని కొట్టారట, ఇంకా నాకు దెబ్బ లేకూడదా? అవునా కాదండి? దెబ్బ దంచేస్తారు. ఎవరు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియకుండా. ఎందుకంటే మన వాళ్ళు కొడుతున్నారు. పెద్ద గొబులండి ఈ ఊరుల్లో. పల్లెటూరులో ఇంకా చెప్పాలనా? కుక్కలు ఊరుకోవు. ఆ వీధి కుక్క ఈ వీధి కుక్క రాకూడదు, దానికి కూడా పక్షపాతం. అసలు ప్రపంచం అంతా ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో దేవుడు ఉండిపోతుంటే ఎంత దుఃఖం వేస్తుంది చెప్పండి ఆయన. ఇక్కడ కూర్చున్న మీరందరూ ప్రేమ కలిగిన వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ప్రేమ లేని వారంటే ఎంత దుఃఖం వేస్తుందో ఒకసారి చెప్పండి. ప్రపంచం అంతా ఒకసారి చూడు ఎలాగైపోయిందో. ఉన్నవాడికి ఒకటి, లేనివాడికి ఒకటి. అందుకే ఉంగరం వేసుకున్న వాడికి ఒకటి, మురికి బట్టలు కట్టుకున్న వారికి ఒకటి. ఈ లోకం తీర్చే తీర్పులు ఆయన. రాజుకొకటే, ఏదైనా సేవకులకు ఒకటే. యోబు గారు మాట్లాడుతున్నారు చూడండి సందర్భాన్ని. యోబు గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. రాజుల ఎడల పక్షపాతము చూపు వానితోనూ, ఏనైనా రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ
బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? న్యాయంగా ఉండే వాడితే ఈ మాట పలికితే ఎలా ఉంటుందో చెప్పండి. కానీ వీళ్ళు అన్యాయంతో పలుకుతున్నారు. రాజులైతే ఒక తీర్పు, చూసారు, ఏమో తెలియకుండా చంపేశాడు సార్, మరి ఏం చంపితే తెలిసింది చెప్పినట్టేనా? తీర్పు తీర్చారు కదా. మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో జరిగాయి ఇలాగూ. రాజు అయితే వేరా? ఏ రాజుదేనా ప్రాణం? పక్షపాతం అండి. ఇప్పుడు సంఘంలో ఉండే వాళ్ళందరూ ఎవరా? అందరూ రాజులే కదయ్యా. మీరందరూ రాజులను యాజక సొమ్ములను అన్యాయం ఒక్కరికొకరు మీరు చేసుకోవచ్చా? అందుకే సంఘమందు ఉన్న వారులారా, పేతురు గారు చెప్తున్నారు, కాసేపనైనా మీరు లోకం మీద ఉండబోయేది. మీకెందుకైనా పక్షపాతాలు? మీకెందుకైనా ఈ పక్షపాతం చూపించడం? కాసేపు కూర్చుండబోయేది 2 గంటలు 3 గంటలే ఇక్కడ కాసేపు కూర్చుంటారు ఈ కుర్చీలో, తర్వాత భోంచేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. దీనికి ఎందుకైనా పక్షపాతాలు వద్దు. సంఘములో ఉన్నవాడికైనా సంఘములో లేనివాడికైనా ఒక్కటే తీర్పు తీర్చండి. ఎందుకని? దేవుడు పక్షపాతి కాడు. అది రాజుకైనాను, అది సేవకుడికైనాను ఒకటే తీర్పు ఉండనివ్వండి. ఎందుకంటే ఇంతకాలం ఇక్కడ ఉండబోయేది లేదు. మన మందు పరదేశంలోనే మన బంధువులుగా వచ్చాము ఊరుకొని. కొన్ని రోజులు ఉంటాం ఇక్కడ. బంధువులు ఎప్పుడు సొంత వాళ్ళ ఊర్లో ఎవరు వద్ద వాళ్ళు ఉండలేరు, బంధువులు ఇంట్లో ఉండలేరు. 2 రోజులు 3 రోజులు అంతే, ఎక్కువ ఉంటే. ఆ తర్వాత ఏం చేస్తామా? నేను వెళ్ళిపోతాం అంటున్నా. ఉండు అంటాడు. వస్తుందే ఉండు అని ఏం తీసేపు అంతే ఉండమనే. ఉండు మా ఇంట్లో నన్ను చెప్తాడా? రేపు పోదు కానీ మా అంటాడు. అంతేనా? ఎందుకని? ఇది పరదేశులు కనుక, ఈ ఇల్లు నీది కాదు కనుక, ఈ ఊరు నీది కాదు కనుక. అంతెందుకనైనా అంతసేపు ఎందుకు ఈ గొడవలు? ఇంటికి ఏదో వచ్చాము, కోడిని కోశారు, ఏదో అన్నం వేశారు, ఏదో తిందాం, అంతేనా? హ్యాపీగా ఉందాం, వారితో అందరితో పలకరిద్దాం, హ్యాపీగా వెళ్ళిపోదాం, అందరికీ బాయ్ అని అంటే వచ్చింది ముదుగురు పోయేంత వరకు వాళ్ళకి వీళ్ళకు గొడవ పెట్టేసి వాళ్ళది వీళ్ళది తేరైపోయి. దీని ఏమంటారు అయినా? పక్షపాతం. ఈరోజు అదే ఉంది కదా. అందుకని ఏమంటారు అయినా? ఇంకెప్పుడు మా ఊరికి కానీ ఇలాంటి వారిని చూసి ఏనైనా పక్షపాతం చూపించేవారిని మా ఇంటికి కానీ మా ఊరికి కానీ రాబాక అందరు పెడతారు. ఈ లోకం కూడా మనం ఉండగలిగేది కొద్ది రోజులే ప్రియమైన వాళ్ళ. ఈ లోకం ఇదిపటికి అయిపోయాం మనం. అందరికీ తెలిసిపోతా ఉంది ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. లోకమే ఒక్కొక్కరి బ్రతికి ఎన్ని రోజులు ఉందో తెలియదు. గత సంవత్సరం ఉన్న వారిని ఒక్కొక్కరిని చూస్తుంటే ఓ మా మహామహులు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయన వద్దండ్రా బాబు, వద్దు. దేవుడు మనకిస్తున్న మహాభాగ్యం అయినా ప్రతిరోజు ఒకరి మొహం చూసుకోవాలి మనం. ఇక్కడ ప్రతిరోజు సంఘంలో కలిసి వందనాలు చెప్పుకోవాలి మనం. ప్రతిరోజు ఒకరి పాట ఒకరు పాడాలి. నువ్వు పాడిన పాట నేను పాడాలి, నేను పాడిన పాట నువ్వు పాడాలి. నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆమెను చెప్పాలి, నేను ఆమెను చెప్తే నువ్వు ప్రార్థన చేయాలి. ఇంత గొప్ప సహవాసం కలిగిన మనకెందుకండి ఈ బాధలు? ఆయన నేను మాట్లాడను. ఇప్పుడు నా బాధ ఏంటంటే అలుగులు తీర్చడం సరిపోయింది. ఆయన ఏంటో నా బతుకు అర్థం కాల. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. నీ దేవుని పని చేసుకోవడానికి వచ్చిన నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ పరలోకానికి చేర్చడానికి, దేవునికి మాటలు చెప్పడానికి వచ్చాను. మన మధ్యస్థానిగా చేసేయకండి. నా మాటలు అంగీకరించండి. నా మాటలు కాదు నాయన, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్న ప్రతి మాట. మీరు పక్షపాతంగా ఉండండి. అసలు ఆ సబ్జెక్టే నాకు తెలియదు. అసలు దేవుడు రాయించిన మహాగ్రంథం నుంచి నేర్చుకున్న మాటలది మీకు చెప్పమని దేవుడిచ్చిన ఆజ్ఞలివి. సంఘములో పక్షపాతాలతో మిగిలిపోతున్నారయ్యా, రగిలిపోతున్నారు. ఒకరికి ఒకరు అసలు బాగలేట్లేదు. కూడా పుట్టిన వాళ్ళ బాగట్లేదు, మాట్లాడుకునే వాళ్ళు బాగట్లేదు, బంధువులు బాగట్లేదు, ఏనైనా ఫ్రెండ్స్ బాగట్లేదు. ఒకప్పుడు మామంటే ఆవిడ ఏంటైనా కోసి నా బ్లడ్ నీకు ఇస్తామని చెప్పుకున్న మీరు ఈరోజు ఏమైపోయారు? మీరు సఖ్యమైతే మీ కళ్ళు ఊడబీకి నాకు ఇచ్చి వేసినటువంటి ప్రేమ చూపించినటువంటి గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పాస్టర్కి ఏమైపోయి తెలుసా లాస్ట్కి? చూసారు, చాలామంది నాతో కూడా ఆ మాట అన్నారు. నాయన నన్ను కూడా ఎంత దీవించారు, ఎంతో అభిమానించారు. అయ్యో సార్ బ్రదర్ ఏమయ్యమ్మా, ఏం చేసావు చెప్పండి, ఏమవుతున్నావు చెప్పండి, ఎంతసేపు ఉంటావు అమ్మా ఈ కక్షతో ఉండు, ఎంతసేపు ఉంటావు చెప్పు, ఏమి ఎత్తుకెళ్ళిపోతావు చెప్పు. ఏమీ లేవు, కూర్చొని మాట్లాడుకుంటే తిరిగిపోయేది ప్రియమైన వాళ్ళరా. ఓ వందనం చెప్తే మొత్తం పోయిద్ది అంతే. అవునండి, మాట్లాడిన వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం నిలబడి ఎదురుకు వస్తున్నప్పుడు వందనాల బ్రదర్ అండి ఎట్లుంటుందో. ఒక్క
నిన్నది నువ్వు చిన్న పెద్దన తేడా కలిగిన దాన్ని చూపించి ఒక్కసారి హృదయపూర్వకంగా ఒక్క నమస్తే హృదయపూర్వకంగా మీరు 2 చేతులు జోడించి ఇచ్చేయండి. వద్దునైనది అక్కడికి క్షణముల మర్చిపోతారు దాన్ని. మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చున్నా ఎవరో ఒకరు వేయండి అడుగు. ఇద్దరు ఆడే ఉన్నారుగా, మరి మధ్యలో వచ్చేది ఎప్పుడు? నువ్వన్నా అడిగేయి, ఆడన్నా అడిగేయని. ఎవరో ఒకరు ముందు అడిగేయండి. కలవడానికి, చేతులు కలవడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి నాయన. ఎప్పుడు ఇలాగ ఉండిపోతారా? ఆలోచించండి ప్రియా సోదరి మళ్ళా. అందుకే రాశాడు యాకోబు గారు, యోబు గారు, పేతురు గారు. వారు రాస్తున్న మాటలంతా వారి దృష్టిలోకి వెళ్ళి చదువుతుంటే మనసు మనకైతే గుబిలు పెడుతుంది. ప్రియమైన వాళ్ళారా, వద్దు నా ప్రియా సోదరి మండలారా, భయముతోనూ వణకుతోనూ మీ రక్షణ కొనసాగించండి. ఇక్కడికి వచ్చింది ప్రభువును ఆరాధించడానికి, ఇక్కడికి వచ్చింది భూమి మీద వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని వెళ్ళిపోవడానికి, ఇక్కడ ఉండిపోవడానికి కాదు నాయన. ఈ బాధలు మీలో ఉండకూడదు, ఈ ద్వేషాలు మీ దగ్గర ఉండకూడదు. అది అపవాదిది, మీది కాదు అది. కొన్నిల్ని దేవుడు అపూర్వంగా దీవించాడు అన్యజనుడు. ఇప్పటికి యూదుల్లో బోధకుడుగా ఉండడానికి పుట్టినటువంటి పేతురికి బుద్ధి చెప్పాడు. సో సంఘాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పేతురు గారు చెప్తున్నది. దేవుడు పరిశుద్ధుడినైనా మీరును పరిశుద్ధులు అవ్వాలి. దేవుడు పక్షపాతి కాడు, మరి మీరు పక్షపాతులు ఎందుకండి? సంఘంలో ఉండేవారు ఇంకెవరు పక్షపాతులు ఉండకూడదు. ఇప్పటి నుంచి ట్రై చేయండి. మీ సంఘాల్లో మీ సోదరుల మధ్య ఎవరితో మీరు పక్షపాత వైఖరిని చూపించకండి. ఎవరు పిలిచినా వెళ్ళండి నైనా, ఎవరిచ్చినా తీసుకొని తినండి, ఎవరిచ్చినా కట్టుకోండి అన్నాడు. చూసారా? నేనెందుకు తీసుకుంటాను? ఇచ్చేవారే ఉన్న వ్యర్థులే, తీసుకునేవారు ఉన్న వ్యర్థులే. ఇచ్చు పుచ్చుకునేవారు అరే ధన్యులు. ఇచ్చు పుచ్చుకోవడమే ధన్యత. అందుకని రాస్తూ ఫిలిప్పీ సంఘానికి 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువునా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, ఏనైనా మేము ప్రియులారా, సంఘంలో ఉన్న వారందరినీ చెప్తున్నాడు. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయుల ఉన్న ప్రకారం, ఇంతవరకు విధేయులుగా ఉన్నారు, రేపు విధేయులుగా ఉండండి, ఎల్లుండి విధేయులుగా ఉండండి. నేను ఇది ఎవరో మాట ఇచ్చి మాత్రం మార్చేసుకోకండి. ఎవరైనా వచ్చి ఒకటి చెప్పడానికి మారిపోతూ ఉంటారు. మనం ఎవడు చెప్పినా మారిపోవడమే. అదే అటు ఇటు కొట్టుకుని పోయి గాలి కొట్టుకుని ఉపదేశాలు అంటారు నాయన. ఏ ఉపదేశం వచ్చినా ఆ ఉపదేశానికి వెళ్ళిపోవడమే. అప్పుడు నీకంటూ ఏ టాలెంట్ లేదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ విశ్వాసం లేదు నీ దగ్గర. అది అసలు కరెక్టో కాదో కూడా నువ్వు పరిశీలించుకునే జ్ఞానం నీకున్నా నువ్వు ఇంకొకరి మాట విని వెళ్ళిపోతున్నావంటే. అందుకని ఏమన్నా చూడైనా, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ దేవునికి విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. మీ సొంత రక్షణ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అది తీర్పు దిన ముందు రక్షింపబడ్డానికి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆగిపోతే, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నువ్వు తప్పిపోతే, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నువ్వు పక్షపాతం చూపిస్తే నువ్వే లాస్ అవుతావు. జాగ్రత్తగా ఉండి ఈ విషయంలో. ఎవరి మాట వెనకు. నువ్వు నమ్మిన బోధ ఉంది, నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, దానికి అన్యాయం కలిగి చేసుకోకు. కాబట్టి నా ప్రియ సోదరి మండలారా, కాసేపే పరదేశంలో అయిన మనకెందుకునైనా పక్షపాతం. ఎవరమో తెలియదు, ఏ అమ్మల కన్నదో ఒక అమ్మలకు కూడా తెలియదు. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఇక్కడ సంఘంగా ఒక్కరుగా పుట్టాం, ఒక్కరుగా ఉన్నాం. నీ కొరకు రెడీగా ఉంది నాయన ప్రభు బల్ల. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని మేము పాట పాడకుండా ఉన్నాం, అది మీకు తెలియదు. ప్రభు బల్లను వదలన వారికి కావాలి. అది ఒక్కరుంటే మీ కొరకు ఎదురు చూస్తుంది ఆయన. ముందు రాగానే ప్రభలు ఇచ్చేయవచ్చు. తెలుసా? కొన్ని సంఘాలు ఏం చేస్తారు ఆయన, రాగానే ప్రభలు ఇచ్చేస్తారు, రాగానే కానుకలు తీసేస్తారు, రాగానే ఏదేదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నో, పాట కూడా పాడం. వెయిటింగ్. అందరూ నా సోదరి మళ్ళీ వచ్చారా? బాప్తిసం పొందిన సోదరులు అందరూ వచ్చారా? వచ్చిన తర్వాత అందరు నోరు గలవాలి ఒక పాటలో. అందరి ప్రార్థనకు ఆమెను చెప్పాలా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది అలా కాదు. మనుషులు రావడానికి ఏం పాడతారైనా? మనుషులు చర్చికి రావడానికి ఏం పాడతారా? అదే ఎక్కడ బైబిల్ ఉందినైనా? జనాలు రావడానికి పాట పాడు, జనాలు రాని. పాట పాడేది జనం రావడానికా? కాదండి, పాట పాడేది దేవుణ్ణి మహింపరచడానికి. ఎన్ని తలిచినా ఏది అడిగినని భిక్షం ఇస్తుంది ఇక్కడ ఒక ఆమె. ఈ పాట ఎందుకు మా పాడుతున్నావు? ఆరాధనలో పాడే పాట అంటే భిక్షం ఎత్తడానికే కదా. భిక్షం ఎత్తడానికి పాడతావా ఆరాధన పాట? పాట తెలియదు వీళ్ళకే, దేవుని మహింపరచని తెలియదు వీళ్ళకే. తెలుసుకున్నవారు దేవునికి పక్షపాతం చూపించకండి. పాటలు అందరూ అర్హులు, ప్రార్థనలు అందరూ అర్హులు, ఆరాధనలు 5 కార్యక్రమాలు అందరూ అర్హులు.
అందరూ అర్హులమై ఉండడానికేనండి. నా చేసిన పని ఒక్కడు చేసిన అందరూ చేసినట్టు ఫీల్ అవుతున్నాం. సంఘంలో ఒక్కరు వేసిన అందరూ వేసినట్టు ఫీల్ అవుతున్నాం. మనమందరం ఒక్కరమని చెప్పడానికి ఒకరుట్టే, మనమందరం ఒక్కరమని చెప్పడానికి ఒకే పాత్రలోని ద్రాక్షారసం. ఇది పంచుకుంటున్న నా ప్రియ సోదరి మండలారా, మనకు ఉద్దరైన పక్షపాతం లేకుండా దేవుని కొరకు బ్రతుకుతారని, పరదేశులమైన మనకెందుకునైనా ఈ పక్షపాతం గుర్తించి ఇక మీదట పక్షపాతం లేకుండా బ్రతుకుతారు ఉంటారని కోరుకుంటూ నేను మాట ముగిస్తాను.